హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మాకు తెలిసిన కొలీగ్ వాళ్ళ ఇంట్లో వేడతలకాయ కర్రీ చేయటం అనేది ఎలాగో చూద్దాము. ఈరోజు ఇక్కడ వంట ట్రై చేయడానికి ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే వేడతలకాయ కూర ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కానీ ఇక్కడ ఆంటీ వాళ్ళు చాలా బాగా చేస్తారు. నేను మార్కెట్కి వెళ్ళి 1 కేజీ తెచ్చాను అనమాట వేడతలకాయ. దానిలోకి పచ్చి కొబ్బరి కావాలి కాబట్టి అది కాయ పగలగొట్టి దానిలో నుంచి కొబ్బరి తీయటానికి ఇలా చేస్తున్నాను. ఎప్పుడు మన ఛానల్లో ట్రావెల్ గురించే కాదండి, ఫుడ్ కూడా ఒక పార్టే. ఫుడ్ కూడా మంచి మంచి టేస్టీ ఫుడ్ మనం హోమ్లీగా తయారు చేసుకుంటే మనం ఎంత హెల్తీగా ఎంత హ్యాపీగా ఉంటామో అందరికీ తెలుసు. అందుకని అప్పుడప్పుడు మీకు మంచి మంచి ఫుడ్ వ్లాగ్స్ కూడా చేస్తాను. ఇప్పుడు దానిలోకి నేను ఈ కొబ్బరి అనేది రెడీ చేస్తా ఉన్నాను. అందరూ ఒక్కొక్కలాగా చేస్తారు, ఇది కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ ముస్లిం ఆంటీ వాళ్ళు అనమాట, చాలా బాగా చేస్తారు. ఈ గిన్నెలో ఉన్న మాంసాన్ని మనం ఒక 6-7 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకుని దానిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. అదైతే నేను ముందుగానే రెడీ చేసి పెట్టాను గాయస్. ఇప్పుడు ఈ డేక్ష చక్కగా స్టవ్ మీద పెట్టుకుని దానిలోకి సరిపోను నేనైతే ఒక 200 గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను. మీకు ఆయిల్ తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోండి. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అనమాట. నూనె వెచ్చబడ్డాక కొంచెం కాగనిచ్చిన తర్వాత ఆనియన్స్ వేయండి. చక్కగా అవి మంట మీడియంలో పెట్టేసేసి చక్కగా బ్రౌన్ కలర్లో వేగనివ్వండి వాటిని. అలా వేగుతూ ఉండగా దానిలో కొంచెం యాలక్కాయలు ఒక 3, లవంగాలు ఒక 3, చెక్క కొంచెం వాటిలో ఒక 2-3 చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేయండి దానిలో. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం నూనెలో వేగనివ్వాలన్నమాట. మంట కూడా హై ఫ్లేమ్ కాకుండా సిమ్లో పెట్టుకుని కొంచెం నిదానంగా వేగితే టేస్ట్ బాగుంటుంది. అవి వేగాక ఇప్పుడు బౌల్లో ఉన్న ఈ తలకాయ మాంసాన్ని దానిలో వేసేద్దాము. దానిలో వేసి చక్కగా ఆవిరికి ఆ నూనెలో మగ్గనివ్వాలి. కొంచెం సేపు ఆగి ఇలా చూసుకున్న తర్వాత ఇలా ఆవిరికి మగ్గి నీరు వస్తుంది అనమాట. ఒకసారి అలా తిప్పేసుకుందాము. ఇలా బాగా కలిగి తిప్పుకుంటూ ఇంకా కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి. ఇది ఇప్పుడు కారం ఒక 2 స్పూన్స్, అంటే మీకు ఘాటు ఈ తలకాయ కూరలో ఘాటు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీగా. సో దానికోసం అని చెప్పేసి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేకపోతే మీరు సరిపోనంత వేసుకోండి. మేమైతే దీనిలో ఒక 2.5 స్పూన్స్ వేస్తున్నాము. అండ్ కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా, సాల్ట్, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎందుకంటే అందరూ పచ్చిమిర్చి నూనెలో వేయించేస్తారు, కానీ దీనిలో అలా కాదు. ఇప్పుడు ఈ వీటితో పాటుగా వేయాలన్నమాట. అండ్ ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా పెద్ద గంటతో ఒక 2 గరిటెలు పేస్ట్ చేసుకున్నది, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మనము చక్కగా బాగా కలిగి తిప్పుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేయండి, 1 స్పూను.
కాసేపు ఆవిరిలో మగ్గనిచ్చిన తర్వాత మరలా మూత తీసి ఇలా కలిగి తిప్పుకొని దానిలోకి కొంచెం నీళ్ళు పోయాలి మనము. మరలా కొంచెం సేపు మగనిచ్చిన తర్వాత ఇంకొకసారి బాగా కలిగి తిప్పుకుంటే ఇట్లా నీరంతా లేకుండా బాగా ఇదవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు కొంచెం కొత్తిమీర, దానికి తోడు ఇంకా మరికొన్ని వాటర్ వేసి, ఎందుకంటే ఇది తలకాయ కూర చాలా బాగా ఎక్కువ సమయం పట్టిద్ది అనమాట ఉడకటానికి. అందుకని 2 టైమ్స్గా నీళ్లు పోస్తాము. మరలా 1.5 గ్లాసున్నర దాకా పడతాయి నీళ్లు. అవి పోసేసేసి, గ్లాస్ అంటే మరీ పెద్ద గ్లాసు కాదు, కొంచెం మీడియం సైజ్ గ్లాస్ తీసుకుని దాంతో 1 గ్లాసు అలా పోసేసుకుంటే సరిపోద్ది అనమాట. పోసి ఇలా చక్కగా మంచిగా గ్రేవీ అయ్యేటట్టుగా తిప్పుకుని, ఈ గ్రేవీ ఉడికినప్పుడు సిమ్లోనే ఉడుకుతా గ్రేవీ దగ్గర పడేదాకా మనం అట్లా ఉడకనిస్తూ ఉండాలి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది మొత్తం. చూసారా ఎంత బాగుందో? ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేసి ఎలా ఉంటుందో మీరు కూడా కింద కామెంట్ రూపంలో రాయండి గాయస్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాం గాయస్. ఓకే, బాయ్.